నరసరావుపేట మండలం కాకాని గ్రామంలో ఆదినారాయణ ఇంట్లో శనివారం మధ్యాహ్నం దొంగతనం జరిగింది. కుటుంబ సభ్యులు పక్క వీధిలో ప్రభ దగ్గర ఉన్న సమయంలో గుర్తు తెలియని దొంగలు ఇంట్లో ప్రవేశించారు. బీరువాలో ఉన్న సుమారు 10 సవర్ల బంగారం, వెండి వస్తువులు మరియు 2 లక్షల నగదు అపహరించి పరారయ్యారు. ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు పగిలి ఉన్నట్లు గమనించి వెంటనే రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మాది కాకాని గ్రామం, నరసరావుపేట మండలం, పల్నాడు జిల్లా. ఈయన మా మామయ్య గారు. సుమారు 12 సమయాన మా ఇంట్లో దొంగలు పట్టడం జరిగింది. మేము ప్రేమ పనుల్లో బిజీగా ఉన్న టైంలో మరి ప్రేమ కార్యక్రమం ముగించుకొని ఇంటికి వచ్చి భోజనం చేసే టైంలో ఇల్లు తెరిచి చూస్తే ఏముంది, చిందరవందరగా ఎక్కడ పడితే అక్కడ వస్తువులు వేసి ఉన్నారు. మేము బీరువా దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఉండాల్సిన డబ్బు లేదు. సుమారుగా ఒక 10 సవర్లు బంగారం ఉంది, అది 2 లేవు. 2 దొంగలు వచ్చి దోచుకెళ్ళారు. మేము ఎట్లా ఇది జరిగిందని చెప్తే వెనక డోర్ ఉంది, ఆ వెనక డోరు బద్దలు కొట్టుకొని వచ్చి బీరువా కూడా బద్దలు కొట్టేసింది. ఇవన్నీ బద్దలు కొట్టి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. మేము ఎమ్మటనే పేరుకొని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే రమేష్ గారు వచ్చారు. రమేష్ గారు వచ్చి ప్రాథమిక ఎంక్వైరీ చేశారు. మళ్ళీ తిరిగి రేపు పొద్దున వస్తామని చెప్పారు. ఈరోజు కంప్లైంట్ ఇవ్వమని చెప్తే మేము వచ్చి ఇప్పుడు కంప్లైంట్ వేయటం జరిగింది. సరే, మరి కాకానండి, మా ఇంట్లో మధ్యాహ్నం 1:30 టైంలో దొంగలు పడ్డారు. దొంగలు పడి సుమారు 10 సవర్లు బంగారం, 10 తులాలు ఎండి, 2 లక్షల డబ్బులు తీసుకెళ్లారు. నరసరావుపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ తీసుకున్నారు. దాని చర్యలు పని చేస్తారని చెప్పారండి.